హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు జీకే ఎనర్జీ ఐపీఓ గురించి చూద్దాం. ఈ ఐపీఓ అయితే మార్కెట్లో 464 crore వర్త్ ఆఫ్ ద అమౌంట్ అయితే రీచ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ ఐపీఓ ఓపెన్ అయిన విత్ ఇన్ 1 hour లోనే ఫుల్ గా సబ్స్క్రైబ్ అయింది. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 25% గా చూపిస్తుంది. ఈ ఐపీఓకి వీళ్ళు ఫిక్స్ చేసిన ఒక షేర్ ప్రైస్ 153 రూపీస్ గా ఫిక్స్ చేశారు. ఒక లాట్ లో 98 షేర్స్ గా ఫిక్స్ చేశారు వీళ్ళు. ఈ రోజే ఓపెన్ అయింది. సెప్టెంబర్ 19th రోజు 23rd వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు మార్కెట్లో 464 crore వర్త్ ఆఫ్ ద అమౌంట్ లో 400 crore ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 64 crore వర్త్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీలో స్ట్రాంగ్ గా ప్రెజెన్స్ ఉంది. సోలార్ పవర్, అగ్రికల్చరల్ వాటర్ పంప్ సిస్టమ్ లో అగ్రికల్చర్ సంబంధించినటువంటి సోలార్ పంప్ సెట్ సిస్టమ్ లో ఈ కంపెనీ అయితే స్ట్రాంగ్ గా ప్రెజెన్స్ ఉంది. ఈ కంపెనీ పిఎం కుసుమ్ స్కీమ్ కింద కూడా టాప్ గా ఉంది ఇండియాలో సర్వీస్ ను ప్రొవైడ్ చేసే సెగ్మెంట్ లో. ఈ కంపెనీలో యాంకర్ బుక్ ద్వారా 139 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రీచ్ చేశారు. యాంకర్ బుక్ లో ఇండియా నుంచి కానీ ఫారిన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ స్ట్రాంగ్ గా ప్రెజెన్స్ ఉన్నాయి. ఈ యాంకర్ బుక్ లో ఎవరైతే ఉన్నారో చూసుకుంటే హెచ్ఎస్బిసి మ్యూచువల్ ఫండ్ ఉన్నారు, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్ మారిషస్ వాళ్ళు ఉన్నారు, మోతిలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, బంధన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అండ్ సొసైటీ జనరల్ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీకి ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీస్ అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఉన్నారు లీడ్ బుక్ రన్నర్ గా. కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ వాళ్ళు చూసుకుంటే ఈ కంపెనీకి బ్రోకరేజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ అనే లాంగ్ టర్మ్ కింద చెప్తున్నారు. ఏంజిల్ బ్రోకింగ్ వాళ్ళు చూసుకుంటే ఓన్లీ సబ్స్క్రైబ్ అనే చెప్తున్నారు. ఈ కంపెనీ సోలార్ పవర్ అగ్రికల్చర్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గా ప్రెజెన్స్ ఉంది. పిఎం కుసుమ్ స్కీమ్ కింద FY 22 నుంచి 25 లోనే 42,778 ఇన్స్టాలేషన్ అయితే చేశారు వీళ్ళు. ఈ కంపెనీ అయితే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. అగ్రికల్చరల్ సెగ్మెంట్ లో సర్వే చేస్తుంది, సప్లై, డిజైన్, ఇన్స్టాలేషన్ కానీ, సోలార్ పవర్ పంప్ సెట్ ని మెయింటెనెన్స్ కానీ, ఆపరేట్ చేయడం కానీ ఈ కంపెనీ అయితే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ అయితే మార్కెట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉండడం వల్ల ఐపీఓ కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇండియాలో లీడింగ్ కంపెనీగా ఉంది. ఈపీసీ సొల్యూషన్ ప్రొవైడ్ చేసే సెగ్మెంట్ లో సోలార్ పవర్ అగ్రికల్చర్ పంప్స్ సెగ్మెంట్ లో ఈ కంపెనీ అయితే లీడింగ్ రన్నర్ గా ఉంది ఇండియాలో. మార్కెట్ షేర్ కూడా పిఎం కుసుమ్ స్కీమ్ కింద ఇండియాలో స్ట్రాంగ్ గానే ఉంది. రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బాగా గ్రో అయింది. ఈ కంపెనీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా ప్రెజెన్స్ ఉంది. FY 25 లో మార్చి 31 కి కానీ 714 crore ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద ఆర్డర్ బుక్ ఉంది ఈ కంపెనీకి. ఈ కంపెనీ కొంత మార్కెట్ లో అయితే రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది. కాంపిటీటర్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నారు ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూసుకుంటే శక్తి పంప్స్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, ఒస్వాల్ పంప్స్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు అండ్ రోటమేరీ మోటార్స్ అండ్ కంట్రోల్స్ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీలో ప్రమోటర్ వాటా అయితే బిఫోర్ ఐపీఓ అయితే 93.29% గా ఉంటే ఐపీఓ అప్లై మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాటా అనేది 78.64% ఆఫ్ ద వాటాగా ఉంటుంది. ఈ కంపెనీ అయితే కొంత రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది. ఓన్లీ వీళ్ళ రెవెన్యూ అయితే పిఎం కుసుమ్ స్కీమ్ కింద గవర్నమెంట్ మీదనే డిపెండెన్సీ అవ్వడం వల్ల వాళ్ళ రెవెన్యూ అయితే కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఎవ్రీ టైం కూడా పాలసీ చేంజెస్ చేయడం వల్ల అండ్ రెగ్యులేటరీ రిస్క్ కూడా ఉంది ఈ కంపెనీకి. దానివల్ల రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో కూడా ఎఫెక్ట్ అవుతుంది కొంత రెవెన్యూ అనేది. వీళ్ళ కొన్ని సప్లై కోసం అని థర్డ్ పార్టీ మీద డిపెండెన్సీ అవ్వడం వల్ల కూడా వాళ్ళ రెవెన్యూ అనేది ఎఫెక్ట్ అవుతుందని తెలుస్తుంది. ఎవరైతే మార్కెట్లో కాంపిటీషన్ ఉంటారో వాళ్ళు మార్కెట్లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ వల్ల కూడా వీళ్ళ రెవెన్యూ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎవరైతే స్ట్రాంగ్ గా ప్రెజెన్స్ ఉంటారో కొంచెం బిజినెస్ అయితే వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంది వీళ్ళ దగ్గర నుంచి. అండ్ వీళ్ళ మెయిన్ ప్రోడక్ట్స్ ఏమున్నాయో చూసుకుంటే సోలార్ అగ్రికల్చర్ పంప్ అనేది సెట్స్ వీళ్ళు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సోలార్ వాటర్ పంప్ కంట్రోలర్ కానీ సోలార్ రూఫ్ టాప్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఉన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రొవైడ్ చేసే సెగ్మెంట్ లో కూడా వీళ్ళున్నారు సోలార్ రూఫ్ టాప్ గా. ఈ కంపెనీ అయితే స్ట్రాంగ్ గా ప్రెజెన్స్ ఉంది మార్కెట్ లో. ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మార్కెట్ క్యాప్ అయితే 3,103 crore ఆఫ్ ద అమౌంట్ గా ఉంది. స్టాక్ పిఈ రేషియో 23.3% గా ఉంది. ఆర్ఓసిఈ చూసుకుంటే 171% గా ఉంది. కాబట్టి కంపెనీ అయితే ప్రాఫిట్స్ అయితే బాగా జనరేట్ చేస్తుంది ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్ లో. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 238% గా ఉంది. ఫేస్ వాల్యూ అయితే 2% గా ఉంది ఈ కంపెనీకి ప్రాఫిట్స్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందో చూద్దాం. సేల్స్ చూసుకుంటే 1095% గ్రోత్ అయింది ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్ లో. అసెట్స్ కూడా 583 crore గా ఉంది. ఈ రిజల్ట్స్ ఓన్లీ మార్చ్ 31, 2025 అప్డేట్ ఇది. టోటల్ ఇన్కమ్ అయితే 1039 crore గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ 133.21 crore గా ఉంది. ఎబిటడా కూడా 199.69 గా ఉంది.
ఈ కంపెనీ రిజర్వ్స్ గానీ, సప్లైస్ కానీ టోటల్‌గా కంపెనీ రెవెన్యూ బ్యాలెన్స్ షీట్ అయితే బానే ఉంది. ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. కానీ లాంగ్ టర్మ్ కింద గూడా చూడొచ్చు ఈ ఐపీఓ అని. కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్నదేంటంటే, లాంగ్ టర్మ్ కింద అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఏంజెల్ బ్రోకింగ్ వాళ్ళు ఓన్లీ సబ్స్క్రైబ్ అని మాత్రమే చెప్తున్నారు. అంటే వీళ్ళు ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్‌కి మాత్రమే చూడమని చెప్తున్నారు. ఈ కంపెనీ వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్‌లో శక్తి పంప్స్ గాని, ఒస్వాల్ పంప్స్ గాని వీళ్ళ దగ్గర నుంచి అయితే కాంపిటీషన్ అయితే ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. దానివల్ల కొంత వీళ్ళ బిజినెస్ అయితే ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి కూడా బాగా జనరేట్ అవుతున్నాయి ఈ కంపెనీకి. అప్లై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కింద కూడా చూడొచ్చు. అండ్ ష ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ కూడా చూడొచ్చు ఈ కంపెనీ. అగ్రికల్చర్ సెగ్మెంట్‌లో పీఎం కుసుమ్ స్కీమ్ కింద ఎక్కువ డిపెండెన్సీ ఉండడం వల్ల ఈ కంపెనీకి ఆర్డర్స్ అయితే బానే ఉన్నాయి. ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. లాంగ్ టర్మ్ కింద కూడా గ్రోత్ ఉంటుంది ఈ కంపెనీకి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.